ఎలా ఉన్నారు? హ్మ్. ఆహ్, వికలాంగుల పెన్షను చంద్రబాబు నాయుడు గారు ఎన్ని పెన్షన్లు తీసేసినారంటే, ఖచ్చితంగా వాళ్ళ ఉసురు కంపల్సరీ కొట్టుకుంటుంది చంద్రబాబు నాయుడు గారికి. ప్రభుత్వము ఎంత అన్యాయం అంటే, వాళ్ళకు లెక్కలేనితనం అయిపోయింది. శ్రీశైలంలో ఫారెస్ట్ ఆఫీసర్లను కొడతారు ఎమ్మెల్యేలు. ఆ ఎమ్మెల్యే ఇంత దారుణంగా కొడతారు. వికలాంగుల పెన్షన్ను జనసేన నేతలైతే గిరిజన ప్రాంతాల్లో 30,000 ఇస్తే కానీ పెన్షన్ ఇవ్వనని వాడు దోపిడీ చేస్తున్నాడు. ఇంకొకడు వచ్చేసి ఈ సుగాలి ప్రీతి కేసు ఏమైందో ఊగికి పెట్టినాడు ఈ పావలా కుక్క. ఏమైందిరా? ఏమైంది నీకు? ఊగికి పెట్టినావు కదా, ఏమైంది మరి? ఈ షర్మిలక్క అర్థం పడతలేని వాగుడు జగనన్న మీద అక్కస్ కక్కుతుంది. నీకెందుకమ్మా? నువ్వు ఎడిపోయినావు. జగనన్న గురించి నీకెందుకమ్మా మాట్లాడతావు? పదే పదే జగనన్న గురించి మాట్లాడతావు. నీకేమన్నా ఉందా? ఏమన్నా కొంచెం ఏమన్నా మైండ్ ఉందా? షర్మిలక్క అక్కని పిలుస్తున్నకు నీకు ఉండు. రెస్పెక్ట్ అన్న మక్కను చూసి మీకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంతే తప్ప ఊరిక జగనన్న మీద ఎగరద్దండి మీరు. అర్థమవుతుందా? అదొకటి. ఫ్రీ బస్సు ఈ అమ్మ దోపిడీ కొట్టుకుంటున్నాయి. ఇంకా అజ్జో పిడుగుద్దులు. వాడైతే బస్సు డ్రైవర్ ఒకేసారి పోయి స్టేషన్లో పోయి పెట్టినాడు బస్సును. దీనిలో పోరు తట్టుకోలేక. ఎవరెవరు ఎక్కడ ఎవరుంటారో కూడా తెలీదు. ఆ ఫ్రీ బస్ పెట్టిన తర్వాత ఏం జరిగితే బస్సులో అందరూ ఏకమవుతారు కదా, సీట్ కోసం పిచ్చ కొట్టుకొని ఫస్ట్లో తెలంగాణలో అట్లా కొట్టుకునేవాళ్ళు. కానీ కంట్రోల్ అయిపోయినారు సంవత్సరం తర్వాత ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇంత దారుణంగా చేస్తున్నాడు. చెయ్యి, ఇంకా ఏమేం చేస్తావో చెయ్యాలా. నీకంటే ఒక మనస్సాక్షి అంటూ ఏం లేదు చంద్రబాబు నాయుడు. మీరు ఒక వికలాంగుల పెన్షన్ తీసేసినారంటే మీరు మనుషులేనా అసలుకును? నువ్వు ఒక మనిషివేనా అసలుకు? వికలాంగుల పెన్షన్ వాళ్ళ ఉసురు ఊరికే పోతు, నీకు గుర్తుపెట్టుకో. దోపిడీదారులు. వాడైతే లోకిగా నువ్వేంద్ర జగనన్న మీద అక్కస్ కక్కుతున్నావు. చంప పగులుతుంది బిడ్డ, నీకు గుర్తుపెట్టుకో. లోకేష్గా నిన్ను మాత్రం ఒరే బా దోపిడీదారులకు రౌడీ షీటర్లకు పెరలు ఇస్తారా మీరు? 2 కోట్ల లంచం తీసుకునే అనిత, డమ్మి హోంమంత్రి నువ్వు. అనిత దానా నువ్వు? ఆ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గాడు జగనన్న పెట్టిన భిక్షతో బతుకుతూ వాడు. ఇద్దరు గూడూరు ఎమ్మెల్యే ఈ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి వీడొక లుచ్చాముండా కొడుకులు. వాడి కోసం 2 కోట్లు లంచం ఇచ్చి వాడిని విడుదల చేస్తారా మీరు? అంటే పెరల మీద కేసు పెట్టి వాడు రాసలీలో బయట పడేసరికి వాడిని క్యాన్సిల్ చేసినారు. కానీ అసలేంది చేయలేదు కదా. ఇట్లా చేస్తున్నారంటే మీరు చెప్పకూడదు. మీకు ఆడండి, ఎన్ని ఆటలు ఆడతారో ఎన్ని చేస్తారో చెయ్యండి. మీకంటూ ఒక టైం వస్తుంది. ఆ టైం వరకు ఏం చేస్తారో చేయండి. ఆ బిఆర్ నాయుడు తిరుమలలో వాడైతే ఒరే బ్రోకర్ నా కొడక ముసలోడా నువ్వు నీ ఛానల్లో ఏం మాట్లాడతావు రాను? నీ ఛానల్ ఉన్నాయని చెప్పేసి మిడిసిపోతున్నావు. వాడు ఒక సాంబిగాడు వాడు డిబేట్లు పెట్టుకుంటూ సాంబిగా నువ్వు జగనన్న వార్నింగ్ ఇచ్చే మొగోడురా. ఒక తను కాలుతుందంత ముండా కొడక నిన్ను గుర్తుపెట్టుకో. TV5గా నేను ఉండండి ఎన్నాళ్ళ TV5 కూడా ఇస్త్రీ కొడతారు ఈసారి. అదొకటి. ఏబ్రా జగనన్న గురించి మాట్లాడతారా? ముసలి కుక్క నాశనం చేసినావు తిరుమలలో. అర్థమవుతుందా? జగనన్న భారతమ్మ గురించి మాట్లాడతారా? బెహుకు చెత్తముండా కొడకల్లారా. నోరు అదుపులో పెట్టుకోండి చెత్తముండా కొడకల్లారా. ఎట్లా పడితే అట్లా జగనన్న మీదకి అక్కస్ కక్కుతున్నారు దరిద్రులు. ఏం లేదు, వరదలు వచ్చినాయి, ఏమి ఇచ్చినారు, ఏం కథ? అమరావతి అయితే చేపలేసుకోండి నా మాటిని. చిన్న చేపలు తెచ్చేసి అమరావతిలో వేసేసేయండి. పెద్ద వలలు పడితే కానీ పెద్ద చేపలు వచ్చేస్తాయి కొద్ది రోజులు పోతే. చేపలు నా మాటిని చంద్రబాబు నాయుడు. ఆ బిల్డింగులు అది ఇది అనుకోకుండా చేపల బిజినెస్ చెయ్యి. రియల్ ఎస్టేట్ మానేయి. చేపల బిజినెస్ చేస్తే నీకు మంచి లాభం అన్న వస్తుంది. ఆ ప్రజలన్నా తింటారు. నువ్వు ఎందుకయ్యా నువ్వు ఇట్లా చేస్తున్నావు అసలుకు?
ఏ మనిషిలో మీరు ఒక మనిషి కంటే మీకంటూ ఒక మనస్సాక్షి ఉంటుందా? మానవ జన్మ అనేది ఎత్తిన తర్వాత ఒక మనిషి మనస్సాక్షి అనేది ఉంటుందంట. ఆ మనస్సాక్షికి అనేది ఒక్కసారైనా ఆలోచించేయి. అయ్యో, నేను ఒకసారి ప్రజలకు మేలు చేయాలి అనేది ఆలోచించేస్తే జీవితంలో ముందుకు వస్తావు. లేకపోతే అడుక్కెళ్ళిపోతావు. దేవుడా తండ్రిని ఉండు, లేకపోతే ఈ సమయంలో నువ్వు నెక్స్ట్ ఇయర్ నువ్వు ఉంటావో లేదో కూడా తెలీదు. సీఎం నీకు ఇదే లాస్ట్ ఛాన్స్. నీ కొడుకును పెట్టాలని చాలా ఉరుతలెగుతున్నావు. వాడు నెక్స్ట్ రానివ్వం కూడా, అసలు గుర్తుపెట్టుకో. జగనన్న మీద ఎగురుతున్నావు చంద్రబాబు నాయుడు. ఎంత అహంకారం అంటే మీ అందరికీ కొంచెం నోరు అదుపులో పెట్టుకోండి. ఏం చేస్తున్నారు? ఏం అధికార పక్షము న్యాయ వ్యవస్థ ఉందా? ఇంత దారుణంగా చేస్తున్నారే మీరు? ఛీ, ఏం మనుషులయ్యా మీరు అసలుకు. ప్రజలకు అప్పులలో అయితే లక్షల అప్పులు అయిపోయినాయి. ఇంకైనా ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోయింది, నిర్వీర్యం అయిపోయింది ఆర్థిక వ్యవస్థ. ఇంత మనుషులంటే అమ్మో, చీ 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 చీ. హాయ్ ఫ్రెండ్స్, ఎందుకంటే నేను చేయడం అంటే టైం ఉండడం లేదు. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్వరూ సబ్స్క్రైబ్ ఊరికే చూస్తున్నారే కానీ లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు, కామెంట్ కూడా చేయరు. ఊరికే నాకు తెలిసిన వాళ్ళు అయితే అవునులే, ఏం పెద్ద కామన్ అయిపోయింది కదా, అందుకే కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తే కదా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి. ఇది రిక్వెస్ట్ అనుకోండి, ప్లీజ్ రిక్వెస్ట్ చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ శిల్ప ఇన్పనూరి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.